ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు. కాసేపట్లో ఓపులవారిపల్లి పిఎస్ కు పోసాని రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు కులాల పేరుతో దూషించారని కేసు. విమర్శిస్తే నాన్ బెయిలబుల్ కేసులు దుర్మార్గం. పోసాని అరెస్టును ఖండించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమేనని విమర్శ. ఎస్ఎల్బీసీ సందర్శనకు బీఆర్ఎస్ బృందం 10 గంటలకు తెలంగాణ భవన్ నుండి పయనం. రెస్క్యూకు ఆటంకం అవుతుందన్న అధికార పార్టీ. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ. ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం. నీటి వాటాలపై 2 రాష్ట్రాల అధికారులతో చర్చ. మరోసారి కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ ఇవాటి నుండి మొదలు. గతంలో హాజరైన పలువురిని మళ్లీ విచారించే ఛాన్స్. చెక్ డ్యాం కు గంటె కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఘటన. పొలాలకు సాగునీరు కోసమేనని అనుమానం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ కస్టడీ. ఇప్పటికే 2 రోజులు విచారించిన పోలీసులు ఉదయం సాయంత్రం వైద్య పరీక్షలు. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్. తోమలపెంట జేపీ గెస్ట్ హౌస్ దగ్గర మరో హెలిప్యాడ్. ప్రస్తుతం ఒకటే ఉండటంతో ఇబ్బందులు. మాదాపూర్ లో హెచ్సిఎల్ టెక్ క్యాంపస్ ఇవాళ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం సచివాలయానికి సీఎం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు. సాయంత్రం ఆలయపుర వీధుల్లో రథోత్సవం. స్నూకర్ పార్లర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు. 24 మంది యువకుల అరెస్ట్. ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగింత. పోలవరంపై పోరుకు సిద్ధమవుతోన్న ఒడిశా. నిర్వాసితులతో రేపు బీజేడీ సమావేశం. హాజరు కానున్న నవీన్ పట్నాయక్. అసోంలో భూ ప్రకంపనలు. రెక్టర్ స్కేల్ పై 5.0గా తీవ్రత నమోదు. ఇళ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు. త్వరలో అందరికీ పెన్షన్. అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్స్ కు వర్తింపు. కేంద్రం కసరత్తు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గవు. జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవం. స్టాలిన్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్. దోషులుగా తేలిన నేతలపై నిషేధం విధించలేం. నిర్ణయాధికారం పార్లమెంటే తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం. మే నెలలో రష్యాకు ప్రధాని మోదీ గ్రేట్ పేట్రియాటిక్ వార్ వార్షికోత్సవంలో పాల్గొనే ఛాన్స్. పలు దేశాల అధినేతలకు రష్యా ఆహ్వానం. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్. రావల్పిండి వేదికగా ఢీ. మధ్యాహ్నం 2:30కు మ్యాచ్.